నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అంటే సో ఈ ప్రెస్ ఈవెంట్ చాలా అన్యూజువల్గా అనిపించింది. అంటే నేను ఫస్ట్ శ్రీనివాస్ గారిని అడిగాను ఇందాక కూర్చున్నప్పుడు కూడా, మీరు ఎప్పుడైనా అక్వైర్డ్ ఫిల్మ్స్కి ఎప్పుడైనా ప్రెస్ మీట్లు చేశారా? ఇలా ఇదే ఫస్ట్ టైమా అంటే ఆయన అదే చెప్పారు. ఇది ఫస్ట్ టైం ఒక అక్వైర్డ్ ఫిల్మ్కి ప్రెస్ మీట్, అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో వస్తున్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పాలి ఇది అని వాళ్ళు ఆలోచించడం కానీ, దీన్ని అరేంజ్ చేయడం కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా పట్ల వాళ్ళంత నమ్మకం ఉంది. అంటే ఎస్, థియేటర్లో అంత బాగా ఆడింది అండ్ వీ వాంట్ ఎవరైతే థియేటర్లో మిస్ అయిన వాళ్ళకి ఆహా ప్లాట్ఫామ్లో ఇంకా చూపించడానికి, అంటే ఇలా అవసరం లేదు, జస్ట్ పోస్టర్ వేస్తే సరిపోతుంది యూజువలీ ప్లాట్ఫామ్లో వస్తుందని చెప్పి. బట్ ఒక ప్రెస్ మీట్ పిలిచి, ప్రెస్ని పిలిపించి, మీడియాని పిలిచి ఈ విషయాన్ని ఇంకా పుష్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే యూజువలీ ఇలా ఇప్పుడు ఒక ఎక్వైర్డ్ ఫిల్మ్స్కి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్నప్పుడు ప్రెస్ మీట్ నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇది ఇట్స్ ఆల్వేస్ నేను ఈ సినిమా గురించి లాస్ట్ 1 month నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మొత్తం అంటే మీరు ఏది ఓపెన్ చేస్తే అందులో ఉన్నట్టే చేశాను దీనికి ప్రమోషన్. సినిమా అద్భుతంగా ఆడింది అండ్ మీరందరూ నాకు ఫస్ట్ థియేట్రికల్ హిట్ ఇచ్చారు. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ November 12th. ఫస్ట్ టైం చిరంజీవి గారు అన్నయ్య వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు చీఫ్ గెస్ట్ కింద వచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అన్నట్టు ఆయన బొమ్మ సూపర్ హిట్ అని రాసినప్పటి నుంచి నిజంగా ఎవ్రీ డే దాని ఇంపాక్ట్ మేము చూసాము. సినిమా తాలూకు సక్సెస్, ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఎంత అందులో చేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ హెల్ప్ అవుతుంది అన్నది, ఆర్ లేకపోతే అది ఇచ్చే ఒక కిక్ ఏంటనేది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దాని గురించి చాలా పోస్టులు పెట్టాను, థ్యాంక్ యూ నోట్స్ పెట్టాను. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ జీబ్రా ఆనెస్ట్గా. ఎందుకంటే నాకు ఈశ్వర్ కార్తిక్, ఇఫ్ ఫస్ట్ ఈశ్వర్ కార్తిక్ థ్యాంక్ యూ. అండ్ అలాగే మా రెడ్డి అన్న ఎస్ఎన్ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి అన్న లేకపోతే ఈ ఫిల్మ్ నిజంగా లేదు. అది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. బట్ బికాస్ ఆఫ్ మనం మళ్ళీ ఇంకోసారి నాకు ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడల్లా కొన్ని ఇంపార్టెంట్ పీపుల్ గురించి ఎన్నిసార్లు చెప్పినా తప్పలేదు అనిపిస్తుంది. సో ఎస్ఎన్ రెడ్డి అన్న మా ప్రొడ్యూసర్ కరెక్ట్గా సినిమా ఏదో కొంచెం చిన్న ఒక ట్రబుల్డ్ వాటర్స్లోకి వెళ్తున్నప్పుడు అది పికప్ చేసి వెంటనే దానికి సరిపడా ఏదైతే అది వెనకాడకుండా ముందు పెట్టి దాని సినిమాని ఈరోజు November 22nd సినిమా మనందరి ముందుకు వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ ఇస్ ఎస్ఎన్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ అలాగే లాక్డ్ అనే వెబ్ సిరీస్తో 2020లో నేను ఫస్ట్ టైం ప్రీమియర్ అయింది ఆహాలో, లాక్డ్. అది అప్పుడు లాక్డ్ ఆహాలో సూపర్ హిట్ సిరీస్. అంటే ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సిరీస్ కూడా ఏమీ అంత ఎక్కువ ఎవరు చేస్తున్న టైం కాదు అది. నేను దానికి ముందు గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒకటి చేశాను, దాని తర్వాత లాక్డ్ చేశాను. ఈ రెండు సూపర్ హిట్ సిరీస్. అండ్ ఆహాతో నాకు అసోసియేషన్ అప్పుడు కూడా అంతే సూపర్ ఉండేది. అండ్ ఫస్ట్ వెబ్ సిరీస్ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ యాదృచ్ఛికంగా అది దాని పేరు లాక్డ్, అదేమో లాక్డౌన్లో వచ్చింది అప్పుడు కరెక్ట్గా 2020 లాక్డౌన్లో. యా ఐ గాట్ అన్ ఐ గాట్ అన్ అవార్డ్ ఫర్ దాట్. బన్నీ గారు ఇచ్చారు. సో ఇట్స్ లైక్ అ ఫుల్ సర్కిల్ లాగా అనిపిస్తుంది నాకు మళ్ళీ నా సినిమా జీబ్రా ఆహాలో రావడం. అండ్ దట్టు ఇంకో విషయం, 18th and 19th ప్రీమియర్ యాక్సెస్, అంటే వితౌట్ లైక్ ఫుల్ యాక్సెస్ 20th నుంచి వస్తుంది, బట్ 18th 19th ఆహా గోల్డ్ యాక్సెస్ 18th and 19th, ఎక్స్క్లూజివ్ యాక్సెస్ 18th and 19th, యాడ్ ఫ్రీ యాక్సెస్. సో ఐ థింక్ అది కూడా మీరు 2 days ముందే ఇవ్వడం జీబ్రాకి, దట్ షోస్ యువర్ ద వాట్ యు కాల్ ద బిలీఫ్ దట్ యు హ్యావ్ ఆన్ జీబ్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దానికి రెడ్ అన్న వెంటనే ఒప్పుకోవడం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ ఆహాతో నాకు ఇది ఇందాక శ్రీనివాస్ గారు ఇస్ లైక్ మై బ్రదర్, నేను ఆల్వేస్ ఆయనకి అంటా ఉంటాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, లైక్ ఫర్ టేకింగ్ దిస్ అప్. అండ్ మీరు అన్నట్టు మన అసోసియేషన్ ఇక్కడి నుంచి ఇంకా ముందరికెళ్ళి ఎన్నో సినిమాలు రావాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us a platform to showcase to more people. I'm really looking forward for more collaborations. అండ్ అలాగే ఇందాక అన్నట్టు ఈశ్వర్కి థ్యాంక్స్ చెప్పాలి ఆబ్వియస్లీ. ఈరోజు అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా కొంచెం ఇరుక్కొని ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ ఆల్ హ్యాపీ, దే ఆర్ సెండింగ్ దర్ విషెస్ త్రూ వీడియో బైట్స్ అండ్ ఆల్.
మా టీం అంతా కూడా ఆహాకి నిజంగా దేర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ టు షోకేస్ టు మోర్ పీపుల్. అలాగే మిగతా టీం ప్రవీణ్ థ్యాంక్ యూ. వీ విన్ లాస్ట్ 3-4 days నుంచి మనం ఏదో ఒకటి డిఫరెంట్ మేఘ్నా థ్యాంక్ యూ సో మచ్. అలాగే I met you and the other marketing team. Thank you so much for being here. Please do watch Zebra. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ఈ వైబ్ నాకు లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు బ్లఫ్ మాస్టర్ అప్పుడు ఈ వైబ్ ఉండింది నాకు. అది చాలా పెద్ద హిట్ అవుతుందని మేము అందరం అనుకున్నాం, కానీ ఆడలేదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. బట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని క్రేజీగా చూశారు. నా బిలీఫ్ ఏంటంటే దానికి 2-3 times ఎక్కువే ఈ సినిమాని అంతే యాక్సెస్ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను మన ఆహా ప్లాట్ఫామ్లో. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షూట్ అదేనా ఉందా అలాంటిది Q&A? ప్రొడ్యూసర్ గారు ఏదో సర్ప్రైజ్ అని చెప్పారు ఇందాక, మీరు వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పారు అన్నారండి. ఓపెన్ చేసి చూపిస్తానండి మొత్తం టోటల్గా. లేదు పెట్టండి. సార్ ఏంటి సార్ ఇవన్నీ ఏవేవో వాచ్లు పట్టుకొచ్చారు, గాగుల్స్ ఉన్నాయి, స్మగుల్డ్ కూడా కనిపిస్తున్నాయండి. లేదండి, మా మూవీలో గోల్డేనా సార్ ఇది? గోల్డేనా అండి? ప్రాపర్టీస్ అండి. ఓ మై గాడ్. ప్రొడ్యూసర్ గారు మేము తీసుకోవచ్చా అండి ఇవి? అవునండి. సార్ చెప్పండి. ఈ మూవీలో రేపు ఆహాలో రాబోతుంది కాబట్టి ఈ మూవీలో మనకు 20th వస్తుంది సార్ మూవీ. అండి దీనికి విన్నర్గా ఓకే. సో కంటెస్ట్ రన్ చేసి విన్నర్కి ఇవ్వమంటున్నారా? విన్నర్కి ఒక్కొక్క ఐటెం కింద ఇద్దామని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఆహాలో కంటెస్ట్ రన్ చేసి విన్నర్స్కి ఇవ్వమని చెప్తున్నారు ప్రొడ్యూసర్ గారు. సో ఇప్పుడు ఆహాలో వీటన్నిటికీ ఒక కాంటెస్ట్ లాగా రన్ చేసి దాంట్లో విన్నర్స్, లక్కీ విన్నర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నా. మీ ఫిల్మ్ యాక్సరీసే. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ లేదండి దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూర్చోండి. విల్ ఓపెన్ ఫర్ ద Q&A. యా, చైర్స్ వేయండి. అసలు ఆ వాచ్ ఎప్పుడు ఎక్కడ కొన్నారు, ఆ స్పెట్స్ ఎక్కడ కొన్నారు, ఫస్ట్ దాని డీటెయిల్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని. నేను కొన్నట్ల గురించా? మీరు వాచ్ ఇచ్చారు కదా, ఇది G-Shock అండి. G-Shock వాచ్. ఎక్కడ కొన్నానంటే జీవిక మాల్లో కొన్నాను. హైదరాబాద్. సార్ ఓహో మీరేంటి దుబాయ్లో అవేం కొనలేదండి, ఇక్కడే అన్ని. ఇదేమో ఐ థింక్ ఆన్లైన్ లో కొన్నాను. ఇది ఏదైనా ఎక్స్పెన్సివ్. G-Shock ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ సార్. మరి అంటే ఈ చార్మినార్ బ్యాచ్ కాదు. సరే ఇంట్లో అడగరా, సడన్ గా ఎలా ఇచ్చేసేవంటేనే? అంటే ఏదో బాగానే అనిపించింది సార్, ఏదో అలా ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను అంతే. బికాస్ ఫిల్మ్ సక్సెస్ చేసినందుకు ఏదో మేబీ నా తరపు నుంచి ఏదో కొంత. ఈ సినిమాకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డారు, అలాగే మీరు కూడా అంత పర్సనల్గా తీసుకుని మొదటి నుంచి చూస్తున్నారు ఈ సినిమా ప్రమోషనల్ విషయంలో కానీ బాగా కష్టపడారు. నిజంగా ఇది థియేటర్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందరూ కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్, కమిషన్లు కూడా కొన్ని చాలా చోట్ల వర్కౌట్ అయినా బ్రహ్మాండంగా హిట్ అయింది. ఎందుకు అది ప్రొజెక్ట్ కాలేదు ఈ సినిమాకి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు అది ఎక్కువ ప్రొజెక్ట్ కాలేదు, కమర్షియల్గా బిగ్ హిట్ అనేది అది ఫోకస్ కాకపోవడం కారణం ఏంటి అనుకుంటున్నారు? యా, నాకు కూడా అది ఉండిందండి, అదే క్వశ్చన్ ఉండింది. బికాస్
మీరు అన్నదే ఎక్కడ చూసినా కూడా వెరీ పాజిటివ్ ప్రొడక్ట్ సేల్ వైజ్ అదంతా కూడా మేము అంతా చేస్తాం. మేబీ అది ఎందుకు అంటే నెక్స్ట్ టైం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొంచెం దాన్ని ఎక్కువ పుష్ చేయాలో లేకపోతే ఎక్కడో ఆ చిన్న పంటి కింద రాయిలా నాకు కూడా అనిపించింది అది. అండ్ ఇన్ఫాక్ట్ హైయెస్ట్ గ్రాసర్ నాకు ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని అవును. సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్. అవును అందుకని అడిగాను. యా, అన్ని విధాల ఎవ్రీ బిజినెస్ దాంట్లో. సో ఏమో నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త తీసుకుంటాను. మీరు కొంచెం పుష్ చేయండి, మీరు చేయకపోతే ఎట్లా మరి? తప్పకుండా. మీరు మీరు ఎందుకు చేయలేదు ఫస్ట్ చేస్తాను. తర్వాత మెయిన్ అంటే సినిమా కమర్షియల్ సక్సెస్ వేరు, రివ్యూయర్స్ రాయడం రివ్యూయర్. ఆ మధ్య రివ్యూల మీద కూడా మీరు బాగా కొంచెం ఘాటుగానే స్పందించారు. అయితే రివ్యూకి వచ్చిన దానికి ప్లస్ కమర్షియల్ సక్సెస్ కి వేరియేషన్ ఉంటుంది. సో ఈ సినిమా దానివల్ల మీకు మైనస్ అయిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఖచ్చితంగా మైనస్ అయిందండి. ఆబ్వియస్లీ లేకపోతే అసలు నేను మాట్లాడేవాడిని కాదు కదా. దాని ఎఫెక్ట్ ఉండింది. బట్ దాని ఎఫెక్ట్ మించి మౌత్ పబ్లిసిటీ లేకపోతే జనాలు మాట్లాడుకునేది ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు మీ అంటే ఇప్పుడు కొన్న వాళ్ళందరూ హ్యాపీ. వాచ్లు ఇవన్నీ పెట్టగలుగుతున్నాం. లేకపోతే సో డెఫినెట్లీ దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ అయితే ఉండింది. అంటే నేను కూడా ఎందుకు అది మళ్ళీ నేను మాట్లాడాల్సి వచ్చిందంటే అప్పుడు నేను చెప్పాను కూడా క్లియర్గా. అంటే ఒక 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ చాలా మంది అంతే పాజిటివ్ ఉంది. 20% అంటే ఇంత డిఫరెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. జనరలీ చాలా సినిమాలు కదా జరుగుతుంది. నేను అది సరే నేను యాక్సెప్ట్ చేసేస్తాను, చాలాసార్లు యాక్సెప్ట్ చేసేస్తాను. బట్ ఈ విషయంలో ఈ సినిమా విషయంలో యాక్సెప్ట్ చేయాలనుకోలేదు, అందుకని. నాది లాస్ట్ ఈ సినిమా సార్ యాక్చువల్లీ అంటే ఐ థింక్ మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయాము ఈ డిబేట్ నుంచి. ఒకటి ఏంటంటే ఒకటి పుష్ప వచ్చింది, పుష్పతో థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మాకు ఒక 2 weeks విండో దొరికింది మంచిగా. ఆ 2 weeks విండోలో అండ్ ఆబ్వియస్లీ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ ఇప్పుడు 2 weeks 3 weeks మ్యాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ 2 week విండో మాకు బాగా దొరికింది. అయితే పుష్ప వచ్చిన తర్వాత మాకు పుష్ప అంత పెద్ద కమర్షియల్ హిట్ అవడం వల్ల మాకు థియేటర్స్ దొరకలేదు. సో అయితే టైమింగ్ బాగానే ఉందనిపించింది. అంటే దీనికంటే నాకు ముందు ఇంకొంచెం బాధాకరమైన విషయం అది కృష్ణమ్మ అప్పుడు జరిగింది. బట్ నౌ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెండ్. కొంచెం బెటర్ కాదు, 2 weeks ప్రాపర్ విండో, 4th weekలో వస్తుంది. ఇప్పుడు ఇది 28 days అయిపోయింది. యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అంటే మీరు చెప్తారా? యాజ్ పర్ అండ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు బయట కూడా మనకి 5th నుంచి థియేటర్స్ ఏం దొరకలేదు కదా. సో ఐ థాట్ బాగానే వీఆర్ గుడ్. Hi, Taruna from NTV. My question to Satyadev garu. ఇప్పుడు అక్కడ ఉన్న యాక్సెసరీస్ మనం చూస్తున్నాం. ఒక సీన్లో ఒక యాక్సెసరీ వేసుకుంటే దాంతో ఒక ఇమోషన్ కనెక్ట్ అవుతుంది. ఏ యాక్సెసరీతో మీకు ఎక్కువ ఇమోషన్ కనెక్ట్ అయింది? ఇట్ క్యాన్ బి అ చైన్, వాచ్ కావచ్చు, అక్కడ ఉన్న డిఫరెంట్ యాక్సెసరీస్ కావచ్చు. ఇందులో నాది నేను ఇప్పుడు పెట్టినవే నావండి, అందుకనే పెట్టా. యాక్చువల్లీ మిగతావన్నీ మిగతా వాళ్ళవి. ఇది సునీల్ గారివి కొన్ని, ధనంజయ్ కొన్ని, ఇగో ఇప్పుడు లైక్ బండ వాచ్ ఐ థింక్ ఇది సునీల్ అన్నది అనుకుంటా, బట్ లుక్స్ వెరీ గుడ్. నాది అంటూ స్పెసిఫిక్ గా లేదు. బట్ నాదైతే ఆ సూట్ కేస్, ఆ బ్యాగ్ చిరిగిపోయింది. ఆ బ్యాగ్ సో ఎదురైతే డబ్బు తీసుకొస్తాను, ఎదురైతే డబ్బు ఆ సూట్ కేస్ గురించి చెప్పండి. అంటే అది మీ ఫేవరెట్ బ్యాగా, ఫేవరెట్ సూట్ కేసా? అదే ఆయన ఫేవరెట్స్ ఆవిడ చెప్పారు కాబట్టి ఆయన ఫేవరెట్ బ్యాగ్ చిరిగిపోయింది. సో అందుకని ఇక్కడ పెట్టలేదు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఎప్పుడు మూవీ టైంలో ఫుల్ ప్రమోషన్స్లో ఉంటారు, బయట కనిపిస్తారు, మీడియాతో మాట్లాడతారు. కానీ నార్మల్ డేస్లో మీ నుంచి రీల్ రాదు, మీ నుంచి యూ డోంట్ డూ యువర్ ఓన్ పిఆర్ అండ్ ఆల్. ఎందుకు, వై యు ఆర్ సో డిస్కనెక్టెడ్ ఆ టైంలో? హోల్ డే అంటే మిగతా టైంలో ఏం చేస్తారు మీరు? మిగతా టైంలో సినిమాలు చేస్తుంటానండి. సినిమా చేస్తున్నప్పుడు ఏమో ప్రమోట్ చేస్తూ ఉంటాను. సినిమా టైంలో సినిమా షూటింగ్ లో ఉంటారు, ప్రమోషన్స్ చేస్తారు, మధ్యలో ఉన్న గ్యాప్ అది అంటే నేను ఎక్కువ నాట్ అంటే లైక్ ట్రావెల్ చేస్తారా, ఆర్ యు హావ్ సమ్ హాబీస్, వుడ్ యు డు? ఆనెస్ట్ గా సినిమా తప్ప నేను ఏం చేయనండి. అంటే కథలు వింటాను, షూటింగ్ చేస్తాను, లేదంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను ఈ మధ్య ఓకే ఐ థింక్ మనం ఇవి కాకుండా వేరే చేయాలని నేను కూడా అనుకున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంటారా, ఐ థింక్ అవి నాకు హ్యాండిల్ చేయడం కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు మా పిఆర్ టీం కూడా అదే అంటారు, సినిమా అప్పుడే కాదు డైలీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం, అవన్నీ కూడా ఫోటోలు పెట్టాలంటే అవన్నీ ఏడ పెడతాం, అవన్నీ ఎందుకులే సినిమా అప్పుడు చేసుకుంటాం అని చెప్పి అలా అనుకున్నాను. బట్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ బి మోర్ యాక్టివ్.
అదే లాస్ట్ టైం కూడా నేను స్టేజ్ పైన చెప్పాను, ముందంతా అక్కడ ఉండేది, ఇప్పటి నుంచి అందుకే ఐఎమ్ కమింగ్ అవుట్ మోర్, ఐఎమ్ టాకింగ్ మోర్. So we are expecting more content from you. Absolutely. And the next 1 year, whatever I signed, and the next film which is going to come out, Full Bottle, ఇంకొక వారం రోజులు షూటింగ్ ఉంది. అది కంప్లీట్ అయిపోయిందంటే ఆ సినిమా కూడా బయటకు వస్తుంది. ఇట్స్ అ కంప్లీట్లీ మాసీ ఎంటర్టైనర్ అది కూడా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. హాయ్ సత్య, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నమస్తే. ఇంకొంచెం ఎక్కువ కమర్షియల్ సక్సెస్ రావాల్సింది ఆగింది అనుకుంటున్నాను అంతే. అంటే December 20th మళ్ళీ ఆహాలో రాబోతుంది. కాకపోతే అప్పుడు మళ్ళీ చాలా సినిమాలు దాదాపు 5 సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి కదా, థియేటర్స్కి వస్తున్నాయి. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అది? అది ఆయన చెప్తే బెటర్ ఏమో. దేని ఆడియన్స్ దానికి ఉంటారండి. ఓటీటీ ఆడియన్స్ ఓటీటీకి ఉంటారు, థియేటర్కల్ ఆడియన్స్ దానికి ఉంటారు. అసలు కంపారిజనే లేదు. అంటే సినిమా బాగుంటే చూస్తున్నారు సోషల్ మీడియాలో కూడా, లేకపోతే దాన్ని కూడా చూడని పరిస్థితి ఉంది. ఐ డినై. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఒక కొత్త సినిమా, ఒక శుక్రవారం కొత్త సినిమా వచ్చింది అనేది కంపల్సరీ చూస్తారు. ఓకే. నేను ఇవాళ నాకు నచ్చిన సినిమా, ఒక సినిమా ఏదన్నా వస్తుంది అనుకుంటే కనుక ఓటీటీలో, దానికి సబ్స్క్రైబ్ చేయాలంటే ఆ రోజు నా దగ్గర 199 299 నా దగ్గర ఉంటే కనుక ఆ సినిమా చూస్తాను. లేకపోతే 4 రోజులు ఆగి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తాను. బట్ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ డెఫినెట్గా సినిమా చూస్తారు. కొత్త సబ్స్క్రైబర్స్ని మీరు టెంప్ట్ చేయాలి అంటే కనుక మీరు ఏమేమి జిమ్మిక్లు చేయాలో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి ఉండే సబ్స్క్రైబర్స్ దానికి ఉన్నారు, దీనికి ఉండే సబ్స్క్రైబర్స్ దీనికి ఉన్నారు. ఆహా తెలుగుతో పాటు తమిళ్ ఇంకా మిగతా లాంగ్వేజెస్ ఉంది అక్కడ, దాంట్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయండి. సత్య గారు, మీ దగ్గర ఉన్నవన్నీ నిలువుదోపిడీ చేశారు. ఇప్పుడు మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేవు తమిళ్కి. పుష్ప చూసారా సార్? కలెక్షన్స్ దూసుకుపోతుంది వరల్డ్ వైజ్గా, మొత్తం ఇండియన్ సినీ హిస్టరీని మార్చేసింది కదా, చూసారా? ఎలా అనిపించింది మీకు? అయ్యో నేను చూశానండి, చూడకుండా ఎలా ఉంటాం ఇప్పటి వరకు. అదిరిపోయింది. అంటే డెఫినెట్లీ దాని గురించి నేను ఏం చెప్పగలను, కానీ నేను దాని నెంబర్సే మాట్లాడుతున్నాయి కదా. ఇట్స్ క్రేజీ ఫిల్మ్. అండ్ అర్జున్ గారు, బన్నీ గారి పర్ఫార్మెన్సెస్ లైక్ అందరూ మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తెలుగు నుంచి ఇంకో 1000 crores ఫిల్మ్, కల్కి, బాహుబలి, RRR, తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప. సో వెరీ వెరీ హ్యాపీ జోన్లో ఉన్నాను. అంటే అందరం, నేనే కదా, మీకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మీరు ఒకసారి గాడ్ ఫాదర్లు విలన్గా చేయడం జరిగింది, కానీ తర్వాత ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ తమిళ్ లేదంటే కన్నడ ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ అంటే మీలాంటి వాళ్ళకి విలన్గా సక్సెస్ అయ్యారు అంటే మీకు ఆఫర్ రావట్లేదా, లేకపోతే మీరే ఓన్లీ హీరోగానే చేయాలనుకుంటున్నారా? అంటే సార్, ఆఫర్ రాకపోవడం ఏం కాదు. బేసికలీ నేను అవి చేసిందే జీబ్రా లాంటి ఫిల్మ్స్ చేయడానికి, లేకపోతే నెక్స్ట్ ఫుల్ బాటిల్ లాంటి సినిమాలు చేయడానికి. అంటే నా సినిమాలు నాకు ఉన్నాయి కదా, నేను అవి చేసుకుంటున్నాను. మధ్యలో ఎప్పుడైనా నాకు సూపర్ ఇంట్రెస్టింగ్ వచ్చినప్పుడు నేను అవి కూడా చేస్తున్నాను. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. బట్ మెయిన్ బ్రెడ్ అండ్ బటర్, లేకపోతే వాట్ ఎవర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నా హీరో సినిమాలు నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చేశాను కాబట్టి ఇది ఆడింది అంటే సో అంతే తప్ప రాకపోవడం అలా ఏం లేదండి. అవన్నీ ఉంటానే ఉంటాయి. కొన్నిసార్లు మన చాయిస్ కదా, మనం ఏం చేయాలనుకుంటాం, లేకపోతే మనకి ఏది కరెక్ట్ అని అనిపిస్తుంది కదా, ఆ స్పేస్లో ఉన్నాను అంతే. అంటే స్టోరీ చూసుకుంటారా, లేకపోతే పెద్ద స్టార్స్ అని ఇట్లా ఆలోచిస్తుంటారు? స్టోరీనండి, స్టోరీ. నెక్స్ట్ ఏమున్నాయండి ప్రాజెక్ట్స్? అదే నెక్స్ట్ ఫుల్ బాటిల్ ఒక మాస్ కంప్లీట్లీ తాగుబోతు ఆటో డ్రైవర్ ఆడు, కాకినాడ బ్యాచ్. ఆ సినిమా ఒకటి రాబోతుంది. ఒక వారం రోజులు షూటింగ్ ఉందండి, అది కంప్లీట్ అయిపోతే వస్తుంది. లో ఉండడం వల్ల దీనికి కొంచెం కలెక్షన్ తగ్గింది అని అనుకోవచ్చా? దానికన్నా ముందు రిలీజ్ అయితే ఇంకా కొంచెం బాగుందేమో అని అనిపించింది. ఆనెస్ట్గా చెప్పాలంటే, అంటే నీకు ఉన్నట్టు చెప్తా, వస్తున్నప్పుడు మాత్రం ఆ సినిమా మా ప్రొడ్యూసర్స్ చూశారు, నేను చూశాను, లక్కీ భాస్కర్ మా డైరెక్టర్లు అందరూ చూశారు. దానికి ఈ సినిమాకి సంబంధం లేదని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ చూసిన తర్వాత చాలామంది అన్నది ఏంటంటే, ఇది కానీ లక్కీ భాస్కర్ అంటే ముందు వచ్చుంటే ఇంకా బాగుండుండేదనే మాట అయితే నేను చాలాసార్లు విన్నాను. అంటే జనరల్ ఆడియన్స్ అన్నమాట. అది ఎంత ఇంపాక్ట్ అయిందనేది నాకు తెలియదు, కానీ జనాల ఫీడ్బ్యాక్ అయితే అది ఉండింది. ముందు వచ్చేయాల్సిందేమో అని. బట్ అది కథలు రెండు వేరు. ఫీడ్బ్యాక్ విన్న తర్వాత మీకేనా అనిపించిందా కొంచెం? అంటే ఏం చేయగలం అంటున్నాను, అది అయిపోయింది కదా ఆల్రెడీ. సినిమా November 22 రిలీజ్ అయిపోయిన తర్వాత 23 చెప్తారు. ఇప్పుడు నేను సినిమా ఆపలేను కదా.
సో అది ఓకే ఫైన్, వచ్చుంటే బాగుండేది అన్నది ఎప్పుడైనా ఉంటుంది కదా. అన్నీ ఇప్పుడు నవంబర్ 22 తర్వాత వచ్చినా కూడా అదే టాక్ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఫీడ్బ్యాక్. ఓకే సమ్ టైమ్ ఇప్పుడు మంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బ్యాంక్ ఫిల్మ్ అనుకున్నాము, అది లక్కీ భాస్కర్ ముందు వచ్చింది. సినిమా కథనం అంతా వేరు, ఓన్లీ హీరో. ఈ 2 సినిమాల్లో బ్యాంకర్ అదొకటే, అక్కడ వరకు కొంత సిమిలారిటీ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. మనది ఒక మాసీ కమర్షియల్ ఎంటర్టైనర్, అదొక చిన్న బయోపిక్ స్పేస్, ఒక స్పేస్లో ఉంటుంది. బయోపిక్ కాదండి, ఐ మీన్ వాట్ ఎవర్, ఒక అది డిఫరెంట్ స్పేస్. బట్ వినడం అయితే విన్నాను, చాలా మంది అన్నారు ముందు వచ్చి ఉంటే చాలా బాగుండేది కదా అని. అండ్ పుష్ప చూసుకుంటే నేను కలిసానండి, నేను కలిసాను. హాయ్ బాలమ్మల, యాక్చువల్గా మీరు 20th రిలీజ్ చేయబోతున్నారు కదా? అవునండి. ఆల్రెడీ హెచ్డి క్వాలిటీతో పైరసీ సైట్స్లో ఉంది ఇది, ఐబప్పం లాంటి సైట్స్లో. ఏ సినిమాలు లేవండి? ఉన్నాయి, కానీ అన్ని నేను అనేది సినిమా- దాని అన్ని సినిమాలు ఎఫెక్ట్, ఉన్నాయండి. దాని థియేట్రికల్- ఎఫెక్ట్ మీ మీద ఏమైనా పడుతుందా అని. చాలా మైనర్ అండి, చాలా మైనర్. థియేట్రికల్ 4th డే నుంచి హెచ్డి తిరుగుతుంది మార్కెట్లో. ఇప్పుడు ఏంటంటే ఆహా అనౌన్స్ చేసింది కాబట్టి కొంచెం ఎక్కువ బౌన్స్ అప్ అవుతుందేమో తప్పితే, రైట్ ఫ్రమ్ ద డే 4 ఆఫ్ థియేట్రికల్ రిలీజ్ ద వర్షన్స్ ఆర్ రెడీ. ఐబొమ్మ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అన్నిట్లో రెడీగా ఉంది. మీకు ఇప్పుడు లిస్ట్ చెప్పాలంటే కనుక సాయంత్రం అయిపోద్ది, నేను వరుసగా సినిమా లిస్ట్ చెప్పుకుంటూ కూర్చుంటే. బట్ ద ఇంపాక్ట్ విల్ బి వెరీ మైనర్. సత్యదేవ్ గారు, కీర్తి అండి. హలో అండి. అంటే మనకి మూవీలో ఏమైనా సీన్స్ డిలీట్ చేసినవి ఇప్పుడు మళ్ళీ మనకు ఓటీటీలో ఏమైనా యాడ్ చేయడం జరిగిందండి? లేదండి, లేదు, లేదు ఏమీ లేదు, యాడ్ యాజ్ ఇట్ ఈస్ సెన్సార్ సర్టిఫికెట్ లాక్డ్. అంటే ఏం డిలీటెడ్ సీన్స్ లేవు, మళ్ళీ అవి దాంట్లో యాడ్ చేయడం అనేది ఏం జరగలేదు? ఏం లేదండి. అంటే మన మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అసలు డిలీటెడ్ సీన్స్ అనేవి ఉన్నాయి కానీ, బట్ అవి మాకు వద్దనుకుని కట్ చేస్తాం ముందు నుంచి కూడా. సినిమాకి అంటే ఆ ఫ్లోలో ఇమడట్లేదని. సో అవి నో అండి, ఇట్ డజంట్ మేక్ ద ఫైనల్ కట్. అండ్ ప్రొడ్యూసర్ గారు కాంటెస్ట్ ఏదో పెట్టారు, సో విన్నర్స్ ఎలా మరి ఇవన్నీ కూడా గిఫ్ట్లు అని వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఆ ప్రైజెస్ ఎట్లా తీసుకోవడం వాళ్ళకి పాసిబిలిటీ ఉంది? ఆహా వాళ్ళు ఆహా వాళ్ళు చెప్పు. సత్యదేవ్ గారు సార్, నేను సబ్స్క్రైబ్ చేస్తానండి ఇప్పుడు వెళ్ళి. అంటే ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్డ్ ఎప్పుడో చిన్నప్పుడు. కాదు, నేను ఆహాకి ఎప్పుడో సబ్స్క్రైబ్డ్ అండి. సో అప్పుడు నాకేం లేదు, ఏదో బాగుందని తీసుకున్నాను. సారీ, మీరు ఏదో చెప్తున్నారు, ఎలా వస్తాయని ఆన్సర్ చేస్తాను. అది ఇంటర్నల్గా కాంటెస్ట్ రన్ చేస్తామండి. వాళ్ళ ఎంటైర్ డేటాబేస్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఆ మొబైల్ నెంబర్స్కి మన టెలికాలింగ్ పీపుల్ ఇచ్చేస్తారు, కాల్ చేస్తారు. సత్యదేవ్ గారు సార్ ఇక్కడ. హలో అండి. సునీల్ అండి ఫ్రమ్ వైబ్రెంట్ టీవీ. సో సక్సెస్ఫుల్ సినిమాస్ వచ్చిన తర్వాత వాటి ఫ్రాంచైజ్ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తారు, Part 1, Part 2 లాగా. అండ్ దీనికి కూడా ఒక ఓపెన్ ఎండింగ్ ఉంది క్లైమాక్స్లో. సో Part 2 స్టార్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎనీ ఐడియా అండి? లేదండి, ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి అది Part 2 ఉండాలని ఒక. మీరు సినిమా చూసారు కదా. ఇప్పుడు నేను వాల్ట్ లోపలికి వెళ్తాను కదా, వాల్ట్లోకి వెళ్ళిన తర్వాత నాదొక షార్ట్, నా సజెషన్, నా ఐ షాట్ ఒకటి ఉంటుంది, అది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాడు యాక్చువల్లీ హిల్ బి లుకింగ్ అట్ అదర్ వాల్ట్స్ ఆల్సో. దేర్ ఇస్ హిడెన్ డీటెయిల్స్ దట్ వీల్ కావాలనే వదిలేసాము. అంటే ఆబ్వియస్గా పెట్టినవి కాదు, అంటే ఇప్పుడు ఇది అండర్లైన్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏం కాదు, అవన్నీ కూడా కావాలని సినిమాలో పెట్టినవే. సెకండ్ Part 2కి ముందు నుంచి కూడా ఉంది, బట్ అంటే ముందే Part 2 ఉంది అని చెప్పడం మాకు ఎందుకులే, లెట్స్ ఫస్ట్ కాన్సన్ట్రేట్, మనం ఈ సినిమా పైన కాన్సన్ట్రేట్ చేద్దాము, అంతా బాగుంటే Part 2కి వెళ్దాం అన్న కాన్సెప్టే. సో ఈరోజు బాగుంది కాబట్టి Part 2 మేబీ నా ఫిల్మ్స్ అయ్యాక, సార్ ఫిల్మ్స్, అన్న ఫిల్మ్స్, డైరెక్టర్ గారు కూడా ఇంకో సినిమా ఏదో సైన్ చేశారు, అవన్నీ అయిపోయాక మేబీ విల్ ప్లాన్. దట్స్ ఫర్ షూర్, ఉంటుంది గ్యారంటీ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. DMM. సో ఆహా టీమ్కి మీకు ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అదే కంటెంట్ విషయంలో. కంటెంట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా. సో మీరు చెప్పినట్లు కమర్షియల్గా హిట్ కాకపోయినా మీ స్టోరీస్ అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా రీచ్ అవుతాయి. సో నెక్స్ట్ సినిమాస్కి ఇంకెన్ని టిక్ మార్క్స్ని ఫిల్ చేసుకుంటూ వస్తారు? థ్యాంక్ యూ అండి. ఐ థింక్ మేబీ నేను చాలాసార్లు అనుకున్నది అది, నా మేబీ సినిమాలు కమర్షియల్గా ఆడకపోయి ఉండొచ్చు, కానీ నేను ఎంచుకున్న కథలు ఇప్పుడు కూడా మంచి కథలే అని అది నేను చాలా సందర్భాల్లో చెప్పాను కూడా. నెక్స్ట్ అంటే ఒకటి అర్థమైంది ఏంటంటే, మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైందండి. అంటే ఫస్ట్ టైం నాకు SN రెడ్డి అన్న ఉండడం వల్ల
ఆ సపోర్ట్ నాకు దొరకడం వల్ల నేను అంత మార్కెటింగ్ చేయగలిగాను. వాట్ ఎవర్ ప్రమోషన్ నాకు చాలా సినిమాలకి అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా కొన్నిసార్లు నాకు మోస్ట్ ఆఫ్ ద టైం స్కిప్ అయిపోయేవి. అంటే సో బట్ దీనికి నాకు ఎవ్రీథింగ్ ఆయన దగ్గర ఉండి నాకు సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే డిజిటల్లీ నేను లేకపోతే మొత్తం ఊర్లు తిరిగాను, కొన్ని థియేటర్స్ తిరిగాను. అవంతా అది బేసికలీ ఎప్పుడు కూడా చేయాలి అనేది నాకు ఉన్నా కూడా నాకు ఆ సపోర్ట్ వచ్చేది కాదు. సో ఇప్పుడు సపోర్ట్ వచ్చింది. సో ద మోర్ యూ మార్కెట్ యువర్ ఫిల్మ్, ద మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ నమ్మే సినిమా చేస్తానంటే కంటెంట్ ఆడుతుందని మనకు తెలుసు. ఆ మార్కెటింగ్ చేసేటప్పుడు జనాలకు ఎక్కువ రీచ్ అవుతుంది, జీబ్రాలా హిట్ అవుతుంది. సో నెక్స్ట్ కూడా నేను అదే అంటే ఏం చేసినా కూడా మార్కెటింగ్ అయితే నేను గట్టిగానే చేస్తానండి, వదలను ఈసారి నుంచి. ఎందుకంటే మీతో చేసిన డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వర్సటైల్ యాక్టర్స్లో ఫస్ట్ మీ నేమ్నే మెన్షన్ చేస్తున్నారు. రీసెంట్గా ప్రదీప్ మద్దాలి గారు కూడా సో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్. థ్యాంక్ యూ అండి. ఉషశ్రీ గారు. హలో ఉషశ్రీ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు మంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ మంచి ఆర్టిస్ట్ కూడా. కాకపోతే జీబ్రా చూసిన తర్వాత యాజ్ అ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు ఈవిడికి ఎక్కువ సినిమాలు పడతలేదు, ఎందుకు మంచి మంచి క్యారెక్టర్స్ రావట్లేదని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. బట్ మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా? ఎప్పుడైనా ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎక్కువ సినిమాలు రావట్లేదు ఏంటి, మీ అనాలిసిస్ ఏమన్నా? చైల్డ్ ఆర్టిస్ట్గా మూవీస్ చేశానండి. కేరింత తర్వాత గ్రాడ్యుయేషన్ గ్యాప్ తీసుకున్నాను, 4 years తీసుకున్నా. సో ఉన్న సర్కిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ జాబ్ వచ్చింది కానీ వెళ్ళలేదు. ఇక్కడే ఉండి అంటే స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను ఇక్కడ సెటిల్ అవ్వాలనే జీల్ అయితే ఉంది, ప్యాషన్ అది ఫస్ట్ నుండి ఉండింది. ఇంకా దాని తర్వాత అంటే మెల్లమెల్లగా మళ్ళీ సర్కిల్ని గ్యాదర్ చేసుకుంటూ వచ్చిన స్క్రిప్ట్స్ అన్నీ వింటూ నాకు అంటే మంచి ప్లాట్ఫామ్ని ఇస్తుంది అనిపించేది, చాలా చూజీగా వెళ్తున్నాను. అందుకు లేట్ అయింది కానీ ఆఫర్స్ లేక కాదు. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సత్యదేవ్ అన్న. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. అంటే ఓటీటీలో మీకు మంచి బ్లాక్ బస్టర్స్ ఉన్నా అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ థియేటర్ హిట్ అనేది నాకంటూ ఒకటి లేదు, ఉంటే బాగుండని చాలా ఫీల్ అయ్యారు. బట్ జీబ్రాతో అది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం నుంచి కూడా అలాంటి సక్సెస్లు ఇంకా రావాలి. అంటే సినిమా చూసినంతసేపు ఈ స్కామ్స్, స్కీమ్స్, ఒకరి దగ్గర నుంచి ఒకరు తప్పించుకోవటం ఇదంతా ఓకే. అండ్ ప్రియా భవాని శంకర్ లాంటి అలాంటి హీరోని పెట్టుకుని అక్కడో కొంచెం రొమాన్స్ అనేది తక్కువైంది అనేది నా ఫీలింగ్. సో మీకు అలా అనిపించిందా? ఏం చేస్తే బాగుండదు అంటే అలా కాదు, అది సినిమా, అది సురేష్ గారు పంచ, నాకు సంబంధం లేదు. ప్లీజ్ జూమ్ ఇన్ టు సురేష్ గారు. కాదు నేను అనేది అంటే లవ్ ఉంది, బట్ ఎంతసేపు ఈ గొడవ నాకు కావాల్సింది ఏది కాదన్నా. అంటే బేసికలీ సినిమా స్టార్ట్ అవ్వడం ఆ అమ్మాయిని వీడిద్దరు ఆల్రెడీ లవర్స్ ఎప్పటి నుంచో అన్న చెప్తున్నాం కదా. అంటే అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే మేబీ ఇంకొంచెం సీన్స్ అవన్నీ పడి ఉండేవేమో. మన సినిమా హాఫ్ వే ఓపెన్ అవుతుంది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వీడి లైఫ్లో ఉందని చెప్పి వచ్చిన స్టోరీలా చెప్తాం కాబట్టి ఉన్నంతలో డైరెక్టర్ అంతే రాయగలిగాడు. బికాస్ ఇది లవ్ స్టోరీ కాదు కదా, మోర్ అబౌట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్ స్పేస్ కాబట్టి దాని అంటే ఆ ఇరక సందుల్లో బెంజ్ గారు వెళ్ళినట్టు ఎంతో కొంత దొరికి అది మేము అలా కంప్లీట్ చేసాం. మేబీ ఇఫ్ ఇట్స్ లవ్ స్టోరీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకొంచెం నేను బెటర్గా చెప్పేవాడిని కానీ, బట్ ఇది ఓకే ఉన్నంతలో ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. అండ్ తర్వాత కూడా సినిమా చూస్తాను అని చెప్పారు. మీరు చూసారా? ఆయన దగ్గర నుంచి ఏమన్నా అప్రిషియేషన్ లేకపోతే ఏమన్నా చూపిస్తారా తర్వాత? లేదు, నేను తర్వాత అంటే గ్యారంటీ ఆయన చూస్తానని చెప్పి మేము పంపించడం జరిగింది. అదంతా చూసేసే ఉంటారు, నేను మళ్ళీ కలవలేదు. బట్ యా నేను అడుగుతాలే, నువ్వు అడిగావని చెప్పి ఒకసారి. అన్న ఈ సినిమా తర్వాత ఏమన్నా మళ్ళీ స్టోరీస్ సెలక్షన్స్ దీంట్లో ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారు మీరు? అర్థం కాలే. ఈ సినిమా రిజల్ట్ తర్వాత స్టోరీ డిస్కషన్లో కానీ లేకపోతే స్టోరీ సెలక్షన్స్లో కానీ మీ మైండ్ సెట్ ఏమైనా మారింది అనుకోవచ్చు? లేదు, అంటే మైండ్ ఇది పోతే కదా మైండ్ మారాలి. ఇది కరెక్ట్గానే ఉన్నాను కదా, యా ఇది కరెక్ట్గానే ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ప్రమోషన్ అనేది ఏ రేంజ్లో చేసుకోవాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అర్థమైంది. స్టోరీ సెలక్షన్ ఆల్రెడీ మనం ముందు చేసుకోవడం బట్టి సినిమా ఆడింది. సో అది మార్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అది కరెక్ట్గానే ఉంది.
ద వే ఐ హ్యావ్ టు పుష్ ద ఫిల్మ్, ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు గో మోర్, బయటికి వెళ్ళాలి ఎక్కువ, ఇంకొంచెం మనం నమ్మితే ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎలా అయితే ఈ సినిమాకి వెళ్ళాం ఇంకా అన్ని సినిమాలకి అలా వెళ్ళాలి. సత్య గారు రాకముందే 2 సైన్ చేశానండి, ఇప్పుడు వాళ్ళు పెంచుతామంటే ముందు అది ఎందుకు చెప్పారు అంటున్నారు, సో అందుకే పెంచడం కావట్లేదు. లేదు అంటే ఏం పెంచడం ఏం లేదండి, ఇట్స్ నెక్స్ట్ నేను చేస్తున్న 2 ఫిల్మ్స్ చాలా మంచి ఫిల్మ్స్ చేయబోతున్నాను. ఒకటి వెంకటేష్ మహాతో చేస్తున్నాను, ఇంకోటి అజయ్ నాగన్ ఒక డైరెక్టర్తో చేస్తున్నాను. అలా అది కాకుండా నా నెక్స్ట్ ఫిల్మ్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది బయటకు ఒక 1 వీక్ తర్వాత, 1 వీక్ షూట్ ఇందాక అన్నట్టు, అది అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది. రెమ్యునరేషన్ పెంచడం అనేది మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే అది ఏమోనండి, అంటే నాది ఈ రోజు వరకు ఇది ఇంత ఉండాలి పెంచేయాలనే స్పేస్ నేను ఎప్పుడు చూడలేదు. సినిమాకి కొన్నిసార్లు ఆ బడ్జెట్ కొన్నిసార్లు ఎక్కువ అవుతున్నప్పుడు ఫ్లెక్సిబుల్గానే మేము ఉంటాం. మా టీం కూడా నా నా మేనేజర్ టీం అసలు పెంచుతారంటే ముందు ఆరుపుకోరు. ఓకే వాళ్ళు మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ వెరీ ఫ్లెక్సిబుల్ అని అంటారు. నేను కూడా అంతే. అంటే అన్ని సినిమాలకు ఒకే రెమ్యునరేషన్? అంటే ఇప్పుడు నా రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఎందుకులేండి, ఇప్పుడు నేను మీకు నా అకౌంట్ పంపిస్తాను, సో చూడండి. ఎస్ఎన్ రెడ్డి గారు అండ్ బి సెంటర్లో లేదా సి సెంటర్లో కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడుతూ ఉంటాయి, లేదా థియేటర్ ఖాళీగా ఉంటే ఒక మంచి సినిమా ఏముంది జేబులో వేసుకుంటారు. అలా ఆడటం ఒక నిర్మాతగా మీరు ఎందుకు కంట్రోల్ చేయకుండా ఇట్లా ముందే ఓటీటీ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కంట్రోల్ అండి ఏముండదండి, ఆల్రెడీ అగ్రిమెంట్ అని ఇన్ని డేస్ అని రాసుకుంటాం కదండి, దాని ప్రకారం జరగడం జరిగింది. ఈ మూవీ కన్నా సిస్టమ్ ఒకటే కదండి, దాని ప్రకారం ఫాలో అయ్యాం. ఇప్పుడు బీసీ సెంటర్ నడుస్తుందంటే థియేటర్లో వేసుకుంటే ఇప్పటికి కూడా వాళ్ళకు ఇవ్వడానికి ఉన్నదండి, నో ప్రాబ్లం. అంటే ఓటీటీలో రిలీజ్ అయినా కానీ థియేటర్లో కూడా ఆడుతున్నాయి ఇప్పుడు సినిమాలు. ఈ మధ్యకాలం తీసుకుంటే చాలా సినిమాలు అది ఓటీటీలో ఉన్నా కానీ ఆడుతాయి, దాని గురించి నేను అడిగాను. నడుస్తూ ఉంటుందండి, దాన్ని వేరే దీన్ని వేరు కదా. సరే బాలబాబు గారు, ఒక సినిమా మీరు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయినా ఆహాలో కూడా రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. అది ఎలా ఆహా ప్లాట్ఫామ్ ఒకటి ఉండగా అమెజాన్లో రెండింటిలో రిలీజ్ చేయడం కొన్ని సినిమాలు, అలాగే మీరు ముందే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరినీ కనీసం ఒక 1 మంత్ కూడా లేకుండా మీరు వాళ్ళని మీకు అమౌంట్ ఎక్కువ ఇస్తాము ముందే రిలీజ్ చేసుకుంటాం, లేదంటే ఇలా అయితే కమిట్ అవుతాం లేదా కమిట్ అవ్వం, అట్లాంటి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టి భయభ్రాంతం చేసి మీరు సినిమాలు లాక్కుంటున్నారా? వాళ్ళు భయపడే పర్సన్స్ అండి. ఫస్ట్ థింగ్ అంటే నేను భయపెట్టేవాళ్ళ కనిపిస్తున్నాను మీకు. పాయింట్ నెంబర్ 1, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి అమెజాన్ ప్లస్ ఆహా రెండిట్లో వస్తుంది అంటే కనుక అవి యాక్విజిషన్ మోడల్ కాదు, ఎక్వైర్ చేసిన మోడల్స్ కాదు. అది 2-3 ప్లాట్ఫామ్స్లో వస్తున్నాయి అంటే దట్ ఈస్ నాట్ యాక్విజిషన్ మోడల్. సెకండ్ థింగ్, నేను ఎవరిని భయపెట్టను. ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అని చెప్పి మార్కెట్కి సంబంధించిన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాట్స్ అక్రాస్ ద కంట్రీ కానీ అక్రాస్ ద వరల్డ్ కానీ అవే పాటిస్తున్నారు. కొన్ని సినిమాలకి ఇట్ కుడ్ బి 3 వీక్స్, కొన్ని సినిమాలకి ఇట్ కుడ్ బి 2 వీక్స్, కొన్ని సినిమాలకి ఇట్ కుడ్ బి 4 వీక్స్, అలా ఉంటుంది. సత్యదేవ్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి ఇక్కడ. సో అన్ని ఐటమ్స్ ట్రై చేసేసారా? అక్కడ ఉన్నాయన్నీ ఒక్కొక్కటి అది చూస్తున్నానండి. నాకు అలా ముందర పెడితే అన్నప్రసన్నం చేసినట్టుంది, ఏదో వెళ్ళి బాకి లాక్కున్నట్టు. ఇంకా నయ్య, నేను షాపింగ్ మాల్ లో ట్రైల్ వేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. మీరు అన్నప్రసన్న గుర్తు తెచ్చుకున్నారు. అన్నప్రసన్న కాదు, ఏంటది అన్నప్రసన్న? అన్నప్రసన్న కరెక్ట్. సార్ యాక్చువల్లీ నాకు ఇవన్నీ చూస్తే మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది అంటే, ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టరైజేషన్స్లో కానీ మీ మూవీకి సంబంధించిన థింగ్స్లో కానీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అలా మీరు చేసిన తర్వాత అరే ఈ ఐటమ్ నాకు తీసుకెళ్లాలనిపించింది ఇంటికి, ఈ క్యారెక్టర్ నాకు బాగా గుర్తుండిపోయింది, అలా మీరు ఇంటికి తీసుకెళ్ళిన వస్తువు కానీ ఆర్ ఎల్స్ కాస్ట్యూమ్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఓ కార్ పట్టుకెళ్ళానండి, నెక్స్ట్ డ్రైవర్ పట్టుకెళ్ళిపోయాడు. అంటే అలా అంటే కొన్ని చిన్న నేను మెమరీస్ కింద పెట్టుకుంటానండి ప్రతి ఫిల్మ్లో. అంటే కొన్ని థ్రెడ్ అంటే ఎక్స్పెన్సివ్ తీసుకెళ్ళను కానీ ఏదో ఒక రింగ్ అనో లేకపోతే మెడలో కొన్ని అప్పుడప్పుడు వేసుకుంటాను. అవి కడియాలో జస్ట్ ఈ ఫిల్మ్ హ్యాండీగా ఉన్నాయి, జస్ట్ చిన్న మరీ హ్యాండీగా ఉన్నవంటే బోల్డ్ దొరుకుతాయి అలా కాదు, బట్ ఎవరికి ఇబ్బంది లేని ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏవో ఉంటాయి అది ఒకటి పెట్టుకుంటాను. నాకు కొన్నిసార్లు ఒక షర్ట్ ఎక్కువ సేళ్ళు సినిమాలో వేసుకున్నది ఉన్న ఆ షర్ట్ పెట్టుకుంటాను ఊరికే. నాకు నెక్స్ట్ టైం ఎప్పుడు ఎన్ని సినిమాలు చేశానంటే అవి ఎప్పుడైనా ఒక మ్యూజియంలో పెట్టి ఒక చిన్న ఆశ. ఆ సినిమా పేర్లు కూడా చెప్పొచ్చు కదా, అలాగే దేని అయితే తీసుకెళ్ళి. ఏ సినిమా అండి? ఏ అయితే కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళి పెట్టుకున్నా. గాజీలో షర్ట్ పట్టుకెళ్ళాను, తర్వాత రామ్ సేతులో నేను ఏదో వేసుకుంటాను రుద్రాక్ష లాంటిది,
తర్వాత రీసెంట్గా ఏదో సినిమాలో కడియం తీసుకున్నాను, కృష్ణంలో ఏమో కృష్ణంలో కూడా షర్ట్ తీసుకున్నాను. అలా అంటే జస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ స్టఫ్, ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ అండ్ ఐ కీప్ ఇట్ యాజ్ అ మెమరీ. అది పెట్టుకుంటాను. మిగతా అంటే దాన్ని ఎత్తుకుంటూ మనుషులు వచ్చి అవి పట్టుకుపోతారు, మనం పట్టుకెళ్ళినా కూడా. అది ఏం చేసుకుంటాను సార్, అవన్నీ ఫేక్ కరెన్సీ కదా. నేనా? డబ్బే సార్, డబ్బు నాకు చెప్పింది అంటే నాకేం గుర్తుంటుందండి, ఇంట్లో చెప్పింది కాబట్టి. ఐ థింక్ ఏదో పెన్ ఏదో అంతేలేండి. అంటే అది పట్టుకుంటే అది అయిపోతారంటారు, అదేం అవ్వలేదు. నేను అది వేరే దానికి భిన్నంగానే అయ్యా. ఉషా గారు హాయ్ అండి. హాయ్. సో మీకు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? సత్య గారి క్యారెక్టర్. ఏ సత్య? చాలా సత్యాలు ఉన్నారు సినిమాలో. సత్య గారు. బాబ్ బాబ్ సత్యదేవ్ గారు, మీకు సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? మల్టిపుల్. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? నాది డెఫినెట్లీ ధనంజయ్ గారి క్యారెక్టర్. ఎందుకంటే అది నాకు రెండిట్లో ఏదైనా చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చినప్పుడు అది కూడా చేస్తాను అంటే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సూర్య క్యారెక్టర్, ఆది క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం. అలాగే సత్యరాజ్ గారు సినిమా చేసేటప్పుడు మధ్యలో ఎక్కడ, ఎందుకంటే చాలా స్టైలిష్ ఉంటుంది ధనంజయ్ గారి క్యారెక్టర్. చాలా నాకు ముందు నుంచి తెలుసు అండి అలాగే ఉంటుందని. అంటే నాకేమి అలా అలా ఏమి ఎప్పుడు అనిపించలే. నేను కాన్షియస్ డెసిషనే కాబట్టి నేను ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ దాని గురించి అన్సార్లా నాకు ఇది దీంట్లో లోటుపాట్లు తెలుసు, దీని ఆర్క్ తెలుసు, లాస్ట్లో దాని పే ఆఫ్ తెలుసు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మీరు బాలీవుడ్లో సినిమా చేశారు, రామ్ చరణ్ చేశారు. అవునండి. ఆ సినిమా తర్వాత అక్కడి నుంచి ఏమైనా ఆఫర్స్ రావడం కానీ ఎలాంటి అప్లాజ్ అక్కడ నుంచి వచ్చాయండి? చాలా. అయ్యో, అప్లాజ్ అయితే సూపర్ అప్లాజ్ రామ్ సేతు ఆ క్యారెక్టర్కి, నో డౌట్. క్యారెక్టర్స్ వచ్చాయి, ఇంకా చాలా మంచి వచ్చాయి. కానీ అంటే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే అంత మంచి క్యారెక్టర్ చేసినప్పుడు మన మైండ్ సెట్ కూడా ఆన్ ఈక్వల్ ఆర్ అబవ్ వస్తేనే చేయాలనిపిస్తుంది, లేకపోతే అరే ఎందుకులే అని అనిపిస్తుంది కదా. సో నాకు వచ్చినవి అంత ఆన్ పార్ అనిపించలే. కొంచెం నాకు నచ్చితేనే చేస్తాను కదా, నాకు అంత నచ్చలేదు, అంత గొప్ప క్యారెక్టర్ ఆర్క్ ఏం లేదు. సో ఐ డెంట్ డూ. మేబీ వస్తే డెఫినెట్గా చేస్తాను. ఇట్ విల్ టేక్ లైక్ అవర్స్ టుగెదర్. ఇట్స్ అ గ్రేట్, నా అదృష్టం అంతే. నేను అలా ఆయనతో అన్నిసార్లు నేను కలవడం కానీ, నాకు ఆ స్పేస్ దొరకడం కానీ నా అదృష్టం. థ్యాంక్ యూ. హాయ్ సత్య గారు. పైరసీకి దాన్ని మాత్రం అరికట్టడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నా కూడా అది కంటిన్యూ అవుతుంది. బట్ వీ హ్యావ్ సెపరేట్ యాంటీ పైరసీ సెల్స్ అండ్ దానికి సంబంధించిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. మనం చేసేది మనం చేస్తూ ఉంటాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానికి భయపడిపోయి ఎక్వైర్ చేసుకోవడం ఆపేస్తే కనుక ఇంకంతకంటే ఇడియోటిక్ థింగ్ ఇంకోటి ఉండదు. సత్య సార్ ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆడియన్గా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మేము ఏదో కొత్తగా చూడాలి అనుకుని సినిమాకి వెళ్తాం. యాక్టర్స్గా సినిమా టు సినిమా కొత్తగా ఏదో చేయాలని మీరు కూడా చేస్తూ ఉంటారు. బట్ ఈ మధ్యన ట్రెండ్ అనేది ప్రతి సినిమాకి కూడా ఒక ఓపెన్ ఎండింగ్ వచ్చేసింది. అంటే మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేస్తారు, మళ్ళీ ఒక వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేసి ఒక ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసి దీని సీక్వెన్స్ ఉండొచ్చు. బట్ యాక్టర్గా ఆ క్యారెక్టర్ ఆల్రెడీ మీరు ఎంజాయ్ చేసేసి ఆడియన్స్ దాని మీద అప్రోచ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ ఎండింగ్ ఇచ్చి అదే స్టోరీతోని మాకు తెలిసిన రిలేషన్స్తో మాకు తెలిసిన క్యారెక్టర్స్తో రావడం ఎంతవరకు కరెక్ట్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం? అలా ఎంగేజ్ చేసిన సినిమాలన్నీ ఆడే కదా. అంటే ఇప్పుడు మీరు అన్నదే, ఇప్పుడు సినిమా ఒక సినిమా పార్ట్ అంటే లైక్ నేను అందుకే ఇందాక కూడా చెప్పింది ఏంటంటే పార్ట్ 2 ఉందని, లేకపోతే దీని సీక్వెల్ ఉంటుందని ఎప్పుడు చెప్పలేదు మేము. ఇట్స్ లైక్ పుష్ప 2 పెద్ద హిట్, బాహుబలి 2 పెద్ద హిట్, KGF 2 పెద్ద హిట్. అలా అంటే మనకి కళ్ళ ముందు 1 హిట్ అయిన తర్వాత DJ Tillu 2 పెద్ద హిట్, మ్యాడ్ 2 రాబోతుంది. సో ఒక ఫ్రాంచైజీ ఆడుతుందంటే ఇప్పుడు మార్వెల్ సిరీస్ అవన్నీ కూడా ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్స్, బట్ దానికి అంతే ప్రజాదరణ ఉంది, అంతే జనాలు చూస్తున్నారు. సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద బిజినెస్ సక్సెస్ అవుతుందంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారే కాబట్టి కదా. ఇప్పుడు ఒక పోయిన సినిమాకి నువ్వు పార్ట్ 2 చూస్తే నువ్వు అన్నది కరెక్ట్, ఒక ఆడిన సినిమాకి పార్ట్ 2 రావాలనుకుంటాం కాబట్టి ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఆడియన్స్కైనా మాకైనా. సత్యదేవ్ గారు, ఇది మైథలాజికల్ ఫిలిమ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీ నుంచి? మైథలాజికల్ అంటే లైక్ ఎనీ హిస్టారికల్ పీరియాడిక్? ఒకటేదో అవుతుందండి, డిస్కషన్లో ఉంది. ఎప్పుడంటే
మీరు అంటుంది నేను మైథలాజికల్ అంటే కిరీటాలు గదలు పట్టుకుని ఆ బ్యాచా? అంటే ఐ మీన్ సారీ ఆ టైపా మూవీస్ అని అంటే అవేం రాలేదండి ఇంకా. మేబీ ఓకే ఐ స్టార్ట్ థింకింగ్, మేబీ ఒకసారి నేను మేనిఫెస్ట్ చేస్తే వస్తాయేమో, ఇప్పటివరకైతే రాలే. థ్యాంక్ యూ సత్య గారు. ఒక గ్రూప్ ఫోటో ప్రెస్కి విపిన్ గారు.